చూడండి మా అరటి తోటలో ఫస్ట్ గెల అయితే నేను నోటీస్ చేసింది వస్తుంది, అక్కడ కనపడుతుంది కదా. సో మనకి పైన ఆ లావు కనపడిందంటే ఇంకా అక్కడి నుంచి గెల వేస్తున్నట్టు లెక్క. వస్తుంది, ఇంక ఇది ఒకటి వచ్చిందంటే తర్వాత నిదానంగా అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు పిల్లకలు కట్ చేపించి మందు నీళ్ళు అయితే పోయాలి వీటికి. కరెక్ట్గా 6 నెలల 20 రోజులు అయితే అయింది. 7th మంత్కి ఆల్మోస్ట్ వేసేయాలి. మనకి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి నాకు తెలిసి ఇంకో 10 డేస్లో మొత్తం అన్నీ వేస్తాయి. కాకపోతే ఇటు పక్క ఉన్నది మాత్రం ఇంకొక 20-30 డేస్ ఇంకా టైం పట్టిద్ది. ఎందుకంటే ఇవి తర్వాత పందులన్నీ తినేసి యాక్చువల్లీ ఇదంతా కూడా దున్నిచ్చేద్దాం అనుకున్నాం. దున్నిచ్చేసి మళ్ళీ వేద్దాం అనుకున్నదే తర్వాత మొలకలు వచ్చి ఇంక వదిలేసాము. ఇది వేయాలంటే టైం పట్టిద్ది. ఇటు పక్క ఉన్నాయని కూడా వేసేస్తాయి. రోజు రోజుకి డిఫరెన్స్ కనపడుతుంది. చూడండి, ఇదైతే పైకి వెళ్ళింది ఫస్ట్, తర్వాత కిందకి వచ్చింది. యాక్చువల్ కిందకే రావాలి. చూడండి, ఫస్ట్ అయితే కనపడింది మనకి. కాయ సైజు కూడా చాలా బాగుంది. మీ అందరికి నమస్కారం అండి. ఇప్పుడైతే బాగా వర్షాలు అవి పడుతున్నాయి, మబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అరిటాకులు అనేవి పండాకులు వస్తున్నాయి అన్నమాట. సో ఇలా మబ్బులు ఎక్కువ ఉన్నంత వరకు కూడా ఎలాగ వస్తూ ఉంటాయి. దానికైతే మనం ఫస్ట్ మందులు అయితే కొట్టించుకోవాలి. అంటే కొంచెం తక్కువలో ఉన్నప్పుడే కొట్టించుకుంటే బెటర్ అనమాట. మరీ ఎక్కువ వచ్చేస్తే ఇబ్బందిగానే ఉంటుంది. మెయిన్ అరటి మొక్కలకి బలం ఉండేదే అరిటాకుల్లో అనమాట. సో ఈరోజైతే మందు కొట్టిస్తున్నాము. చూపిస్తాను ఏమేమి కొడుతున్నామో. చూడండి, ఇప్పుడు గెల్లలు కూడా వేస్తున్నాయి, బాగానే ఉన్నాయి. అక్కడక్కడైతే పండాకులు వచ్చినాయి, వాటికైతే కొట్టిస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తున్నాయి ఆకులకి. ఇది సికటాకు కూడా కాదు, పండాకు ఫస్ట్ పండిన తర్వాత ఇలా ఎండిపోతుంది అనమాట. సో దానికైతే మందు కొట్టిస్తున్నాము. చూడండి, టిల్ట్ అయితే కొట్టిస్తున్నాము. ఇది ఫంగిసైడ్ అనమాట. ఇది 200 లీటర్ల డ్రమ్కి 1/2 లీటర్ అయితే పోస్తున్నాము. దీంతోపాటు గమ్ము, మెయిన్గా వర్షాలు పడుతున్నప్పుడు ఈ గమ్ము కంపల్సరీ యూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మందులో కలిపి కొడితే ఈ మందు అనేది ఈ ఆకులకి అంటుకుని ఉంటుంది అనమాట. లేదంటే కొట్టగానే అది కిందకు వచ్చేస్తుంది, ఎండిపోద్ది అనమాట తొందరగా. సో అందుకే మనం ఈ గమ్ము అనేది వాడుతూ ఉంటాము. వెట్టింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ ఏజెంట్ అంటే ఇది సిలికాన్ స్ప్రెడర్. ఫస్ట్ మేమైతే బకెట్లో కలిపేసుకుంటాము. అలాగా బకెట్లో కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాతే డ్రమ్లో పోసుకుంటాము. ఏ మందైనా సరే అంతే. అసలు ఎలా అయిపోయిందో, లాస్ట్ ఇయర్ కూడా ఎలా అయ్యింది. మనం అప్పుడు కూడా కొట్టించాము, కంట్రోల్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడు కొట్టించుకుంటే బెటర్, ఎందుకంటే మనకి అంతా స్ప్రెడ్ అయిపోద్ది మళ్ళీ. చూస్తున్నారు కదా, ఇలా ఆకంతా తడిచేలాగా అయితే కొట్టించుకోవాలి. చూడండి, మొత్తం ఆ చెట్టు అంతా తడవాలి. మనకి పవర్ స్పేర్తో అయితేనే పై వరకు వెళ్తుంది వాటర్ అనేది. చూడండి, మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 హస్తాలు అయితే బయటకు వచ్చినాయి. చూడాలి ఇంకా వస్తాయేమో. చూస్తున్నారు కదా ఆకులు అయితే ఎలా పండుతున్నాయో. ఇంక ఈ మొబ్బలు వేసినప్పుడు ఇంక ఇలా పండుతూనే ఉంటాయి, కామన్ అది. మన అరటి తోటలో అయితే గెల్ల స్టార్ట్ అయినాయి. మీరు చూసారు కదా, ఫస్ట్ గెల్ల వేసి చూపించాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాల వల్ల మనకి మబ్బుల వల్ల ఆకు అనేది పండుతుందనమాట. ఆ పండు ఆకుకి మనం ఇప్పుడైతే సున్నం నీళ్ళు పోయించుకుంటున్నాము. ఆ సున్నం నీళ్ళు ఏ విధంగా పోయించుకోవాలంతా చూపిస్తాను వీడియోలో. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి. 10 హస్తాలు అయితే వచ్చింది. ఇంక ఇక్కడ నుంచి 5 అనమాట. ఆ సైజు బాగుంది, గ్యాప్ బాగుంది. ఆ గ్యాప్ ఉండాలి కాయకి హస్తానికి గ్యాప్ ఉంటే బాగా ఊరుతుంది కాయ అనేది. చూస్తున్నారు కదా ఎంత గాలి వేస్తుందో. చూడండి, అసలు చెట్లు అయితే వంగిపోతున్నాయి. ఇంత గాలి వేస్తున్నా సరే ఏంటంటే కొంచెం మనం గడ్డ తీసుకొచ్చేసుకున్నాం కాబట్టి తట్టుకోగలుగుతుంది. చూడండి, ఇంకా టేప్ కట్టలేదు, గెళ్ళ పెట్టలేదు, ఏం పెట్టలేదు.
గడ్డ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతుంది చెప్పాలంటే. మన టిష్యూ అయితే ఇంకా కొంచెం హైట్ వెళ్ళి పడిపోతూ ఉంటాయి. సో అందుకే మేము మెయిన్గా గడ్డ వేసుకునేది. చూడండి, ఇది సున్నం నీళ్ళు అయితే పోయిస్తున్నాము. ఇది సిమెంట్ సంచి వచ్చేసి 700 రూపాయలు మాకు ఇక్కడ. చూస్తున్నారు ఎలా ఉందో. మొత్తం నీళ్ళలో వేసేసరికి కరిగిపోద్ది ఇదంతా కూడా. ఫస్ట్ అయితే బకెట్లో కలుపుకుంటున్నాము. ఇది ఒక 20 కేజీలు ఉంటుంది. మేము డ్రమ్కి దగ్గర ఒక 7 కేజీలు అలాగ వేసుకుంటున్నాము. పొగలు వచ్చేసి అసలు ఆ నీళ్ళలో వేయగానే చూడండి ఎలా వస్తుంది పొగలు. బబుల్స్ చూడండి ఎలా వస్తున్నాయో. నీళ్ళలో వేయగానే ఇలా మొత్తం కరిగిపోతాయి అన్నమాట. మనం ఏంటంటే చేతికి గ్లౌజ్లు వేసుకుని యూజ్ చేయాలి. చూడండి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది అక్కడ రాళ్ళు కింద కూడా ఉంటాయి అన్నమాట. రాళ్ళు అన్నీ కూడా ఉంటాయి. కలిపింది అలా పైన అలా వేసేస్తున్నాము. కలవని దాంట్లో మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ కలుపుకుంటున్నాము. చూడండి ఇదంతా ఇంకా లాస్ట్కి వచ్చింది కదా. దీంట్లో రాళ్ళు అవి ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది సౌండ్ వినబడుతుందా? సౌండ్ చూసారు అసలు ఎలా వస్తుందో. ఇక్కడ పట్టుకుంటే వేడి తగులుతుంది చేతికి. మనం పోసుకున్నప్పుడల్లా ఇంకా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మిక్స్ చేసుకుని బకెట్ తీయాలి బయటికి. సో యాక్చువల్ ఏమైందంటే మాకు కొంచెం తక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. అందుకే ఇంకా డ్రమ్కి 10 కేజీలు చొప్పున కలిపేస్తున్నాము. చూడండి సగం బస్తా తీసేస్తున్నాం. 20 కేజీలు బస్తా అది. చూస్తున్నారు ఎలా బాయిల్ అవుతుంది అది. 20 కేజీల బస్తా మేము యాక్చువల్లీ ఏం చేసామంటే 3 డ్రమ్ములు చేసాము, కానీ మాకు సరిపోవట్లేదు అనిపిస్తుంది. అందుకే డ్రమ్ముకి 10 కేజీలు చొప్పున వేసుకుంటున్నాము. ఇలా మొక్కగా ఒక 1.5-2 అడుగులు పైనుంచి చుట్టూరు పైపించుకోవాలి. చూసారు కదండి, ఇలా అయితే పైపించుకుంటూ ఉంటాము. కొంచెం కంట్రోల్ అయితే అవుతుంది. బాగా ఎక్కువ ఉంటే స్ప్రేయింగ్స్ కూడా ఇచ్చుకుంటూ ఉండాలి. ఇంతకుముందు చూసారు కదా, దాంట్లో స్ప్రేయింగ్ చేయించిన తర్వాత ఇదైతే పోసాము. ఇది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మేము చాలా సంవత్సరాల నుంచి పైపిస్తున్నాం కాబట్టి మాకు కొంచెం తెలుసు అనమాట. సో మరీ ఎక్కువ ఉంటే స్ప్రేయింగ్స్ కూడా ఇచ్చుకుంటూ ఉండాలి, లేదంటే కంట్రోల్ అవ్వదు. మేమైతే ఆల్రెడీ ఒకసారి టిల్ట్ కొట్టి తర్వాత అయితే ఇంకా కొంచెం అంటే టిల్ట్ కొట్టినప్పుడు కూడా కొంచెం కంట్రోల్ అయ్యింది. అయినా సరే ముందు జాగ్రత్తగా ఇంకా పోయిస్తున్నాం అనమాట. తర్వాత అంతా కూడా ఇలా మనకి వైట్ కలర్లో అంటుకొని ఉంటుంది దానికి సున్నం అనేది. చూడండి ఇదైతే 11 బస్తాలు వేసింది. మనకి ఇలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు కింద కనబడిపోతాయి. ఆ కింద అలా రేఖలుగా పడ్డాయంటే దానిపైన గెలనట్టు లెక్క. చూడండి ఇక్కడ పడింది, ఇక్కడే పడింది, అది దీందే. ప్రస్తుతానికి నిజంగా దేవుడి దయ వల్ల చాలా బాగున్నాయి సైజ్ అయితే. ఇదిగోండి ఇవి స్టార్టింగ్ చేసిన గెల. మొత్తం 10 బస్తాలు వచ్చినాయి దీనికైతే. మంచి సైజు ఉన్నాయి. పండగ వచ్చిన తర్వాత మనమైతే టిల్ట్ స్ప్రే చేసుకున్నాము. టిల్ట్ స్ప్రే చేసుకున్న తర్వాత సున్నం నీళ్ళు పోయించాం కదా, కంట్రోల్ అయింది. చూడండి ఈ పైన ఆకులకి అటాక్ అవ్వలేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది.